హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా టేస్టీగా అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా వచ్చిద్దో అలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారండి. బయట చేసుకునే దానికని ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు 4 ఎగ్గులు కానీ ఫైవ్ ఎగ్స్ కానీ తీసుకొని ఇట్లా ముందర ఆయిల్లో ఎగ్స్ అనేది కొంచెం కొద్దిగా కుక్ అవుతుంటే కానీ గరిటెతోని ఇలా కలబెడుతూనే ఉండి ముక్కలుగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై కావద్దండి, ఒక సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోండి. మొత్తం ఇట్లా గరిటెతోని ఇలా అనుకుంటా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ కానీ, బీన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ, క్యాబేజీ కానీ, ఆనియన్స్ కానీ అన్నీ కొద్ది కొద్ది క్వాంటిటీ తగ్గట్టు మీరు చేసుకునే క్వాంటిటీ తగ్గట్టు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ ఫ్రై అవుతున్నాయి కదండి. ఇలా ఎగ్స్ అని ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కానీ బీన్స్ కొంచెం, ఆనియన్ పెద్ద సైజు ఆనియన్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని నేను ముందరలోనే ఈ ఎగ్స్లలోనే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఎగ్ పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వెజిటేబుల్స్ అనేది కుక్ చేసుకోండి. నేనైతే అలా ఏం చేయట్లేదండి, ఇందులోకి ఎగ్లోకి వేసేసి కుక్ చేసుకుంటున్నాను. మీకు కావాలి ఎగ్ ఏమో అలా అయినా ఏం ఖరాబ్ కదండి, ఇలా అయినా ఏం ఖరాబ్ అవ్వదు. ఒకసారికి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వద్దు అట్లా అనుకుంటే మాత్రం తీసేసి ప్లేట్లో పక్కకు తీసేసి వెజిటేబుల్స్ మాత్రం కుక్ చేసుకోండి. చూసారు వెజిటేబుల్స్ అనేది మరీ ఎక్కువ కుక్ అవ్వదండి, ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. మీకు రైస్ ఉడికించుకున్న రైస్, నేను బాస్మతి రైస్ ఏమి యూజ్ చేయట్లేదండి, నార్మల్ సోనా మసూరి రైసే యూజ్ చేసుకుంటున్నాను. అందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్టు, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, సోయా సాసు, వెనిగరు యాడ్ చేసుకొని మొత్తం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. టేబుల్ స్పూన్ వెనిగరు, సోయా సాస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. వెజిటేబుల్స్ అనేది కానీ ఏదైనా ఎప్పుడైనా కుక్ అవ్వదండి. నాకు కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు, అందుకే కొంచెం సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. స్పైసెస్ మీకు తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. పెప్పర్, చిల్లీ పౌడర్ అనేది కొంచెం స్పైసీగానే ఉంటుంది కాబట్టి నేను మరీ ఎక్కువ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. చిన్నపిల్లలు తింటారని చెప్పేసి ఇంట్లో మీకు కావాలి అనుకుంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్